హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. సంక్రాంతి వస్తుంది కదండి, కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది. ఆ ధాన్యంతో అటుకుల్ని ప్రతి ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటారు. ఈ అటుకుల్ని మన గ్రామాల్లో ఎలా తయారు చేస్తారో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ అటుకుల తయారీ కోసం కొత్త ధాన్యం తీసుకోవాలండి. ఈ బాగా పండినవై ఉండాలి. వీటిలో ఉన్న మట్టి చెత్త అంతా తీసేసుకుని శుభ్రం చేసుకోవాలండి. అలా శుభ్రం చేసుకున్న ధాన్యాన్ని ఒక డబ్బాలో వేసుకోవాలి. మీరు ఈ ధాన్యాన్ని ఎంతైనా తీసుకోవచ్చండి. వీటికి కొలత అనేది ఏమి ఉండదు. ఇలా తీసుకున్న తర్వాత వీటిలో ఈ డబ్బా నిండుగా నీళ్లను వేసుకోవాలండి. ఒకసారి కడిగిన తర్వాత మనకు పైకి తేలుతున్నాయి చూడండి, ఈ గింజలన్నిటిని మనం సెపరేట్ చేసేసుకోవాలి. ఈ ధాన్యం అంతా లేత ధాన్యం అండి. వీటిలో గింజలు పట్టవు. ఇవి అటుకులకి పనికిరావు. వీటిని తీసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటిని బాగా కడిగి ఈ నీళ్ళన్నీ వంచేసుకోవాలండి. ఇలా వంచేసుకున్న తర్వాత మళ్ళా పూర్తిగా నిండుగా నీళ్లు పోసి 48 గంటల పాటు ఈ ధాన్యాన్ని నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి నీళ్లను మార్చుకోండి. అలా మార్చుకోవడం వల్ల వడ్లు ఎక్కువ వాసన రాకుండా ఉంటాయి. ఇలా నిండుగా పోసిన తర్వాత మూత పెట్టేసి దీన్ని 48 గంటల పాటు పక్కన పెట్టేయండి. చూడండి, ధాన్యం నానిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. ఇలా 48 గంటల పాటు ధాన్యం నానితే ధాన్యం చక్కగా ఉబ్బి అటుకులు బాగా తయారవుతాయండి. ఇలా ధాన్యంలో ఉన్న నీరంతా వడపోసుకుని ఏదైనా క్లాత్ పైన కానీ చాప పైన కానీ వేసి ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలండి. ఎక్కువసేపు ఆరబెట్టామంటే ధాన్యంలో ఉన్న చెమ్మంతా పోయి అటుకులు ఆడేటప్పుడు పొడి పొడి అయిపోతాయి. ఇలా ఆరిన ధాన్యాన్ని మిల్లు దగ్గర తీసుకువెళ్ళి ఆడించాలి. పూర్వం ఇలాంటి మిల్లులు లేనప్పుడు ఇంటి దగ్గరే కుండలో వేయించి రోట్లో దంచేవారండి. ఇప్పుడు మిషన్లు వచ్చాయి కాబట్టి సులువైపోయింది. చూడండి, ఇప్పుడు మనం పట్టుకెళ్ళిన ధాన్యాన్ని ఇక్కడ చూపిస్తున్న బాక్స్ లో వేశారండి. ఇది పెద్దగా ఉన్నది పొయ్యండి. దీని కింద మంట పెట్టి ఈ ధాన్యాన్ని వేడి చేస్తున్నారు. చూడండి, ఈ గొట్టంలోంచి ఈ ధాన్యం ఈ గిన్నెలో పడుతున్నాయండి. వెంటనే ఈ గిన్నెలో పడిన ధాన్యాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే ఈ మిషన్ లో వేస్తారండి. ఈ మిషన్ లో వేసిన తర్వాత ఈ మిషన్ ఒత్తిడికి ధాన్యం అటుకుల్లా తయారవుతుంది. ఆ ప్రాసెస్ అంతా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. చూసారు కదండి, ఇలా ధాన్యం నుంచి రుచికరమైన స్వచ్ఛమైన అటుకులు అయితే తయారయ్యాయి. ఇలా తయారైన అటుకుల్ని ఇంటికి తెచ్చిన తర్వాత ఎండలో ఆరబెట్టుకుని జల్లించుకుని స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటాయండి. చూసారు కదండి, ఇదే విధంగా మన పల్లెల్లో అటుకుల్ని తయారు చేస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.